ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ అందరూ ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా మంది మెసేజ్ చేస్తా ఉన్నారు, కామెంట్ పెడతా ఉన్నారు, ఎందుకు వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఏంటి అని. యాక్చువల్గా కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా వీడియోస్ అనేవి కొంచెం ఆల్టర్నేట్ డేస్ అలా పెడదాం అనుకుంటున్నా. ఒక 1-2 వీక్స్ నా హెల్త్ సెట్ అయ్యే వరకు నేను వీడియోస్ అనేవి ఇలానే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది అర్థం చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అయిన తర్వాతే వీడియోస్ షేర్ చేయండి అని చెప్పి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ నేను కొంచెం షేర్ చేస్తే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నట్టు ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో నేను కొంచెం సెట్ అయ్యే వరకు ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ అనేవి. అండ్ ఇవాళ నిన్న మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే వీడియో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఉగాదికి తీసుకున్న గోల్డ్ హనీ కోసం అని చెప్పి కొంత గోల్డ్ తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఈ ఇయర్ ఉగాది పండుగ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఉగాది మనకి కొత్త సంవత్సరం అండ్ తొలి పండుగగా భావిస్తాం కదా, అందుకని ఎవ్రీ ఇయర్ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. కాకపోతే ఈ ఇయర్ కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడం వలన సింపుల్గా సెలబ్రేట్ అసలు చేస్తానో చేయనో అనుకున్నాను, కానీ ఓపిక తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా. అందుకనే స్వీట్ అంటే నేను ఎవ్రీ ఇయర్ అయితే బొబ్బట్లు లేకపోతే పూర్ణాలు గారెలు ఇట్లా చేసేదాన్ని. ఈ ఇయర్ అంత చేసే ఓపిక లేదు కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ కదా అవన్నీ చేయడం కన్నా అన్నట్టు ఇంకా సేమియా పాలు ఓన్లీ సేమియా చేశాను. ఇలా హనీకి ఇష్టము సేమియా సగ్గు బియ్యం అలా అయితే కనుక, బట్ ఈసారి ఓన్లీ సేమియా వేసి చేశాను. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో సేమియా చేసి అని చెప్పి. ఈ ఇత్తడి బాండీలో స్వీట్ చేయడము కొంచెం ఈజీ అండ్ బాగా అనిపిస్తుంది నాకు, అందుకని ఇత్తడి బాండీలో స్వీట్స్ ఎక్కువ చేస్తున్నాను నేను. కర్రీస్ కూడా బాగా వస్తున్నాయి. సో మార్నింగ్ పొద్దున్నే ఫస్ట్ నేను లెగిసి తలస్నానం చేసి మొత్తము అంతా క్లీన్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ప్రసాదాలు ఇవన్నీ కంప్లీట్ చేశాను. ప్రసాదాలు అంటే ఓన్లీ పులిహోర, సేమియా అండ్ ఉగాది పండుగ కదా ఉగాది పచ్చడి, ఈ 3 చేశాను. సో లంచ్లోకి ఏంటంటే ఇంకా పప్పు, టొమాటో పప్పు, బంగాళదుంప ఫ్రై అండ్ రైస్, ఇంతే సింపుల్గా కుక్ చేశాను. యాక్చువల్గా అయితే మామిడికాయ పులిహోర చేసేదాన్ని, కాకపోతే ఇంట్లో అందరూ మామిడికాయ పులిహోర వద్దు చింతపండు పులిహోరే కావాలన్నారని చెప్పి ఇంకా నేను చింతపండు పులిహోర చేశాను. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమైంది స్వాతి గారు, ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. కొంచెం నేను హెల్త్ సెట్ అయిన తర్వాత నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే డైలీ వీడియో పోస్ట్ చేసే దానికన్నా నా హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు టైం తీసుకుంటున్నాను. ఏదో ఖచ్చితంగా వీడియో చేయాలి పోస్ట్ చేయాలి అనే దానికన్నా ఈ స్పేస్ అనేది కొంచెం తీసుకుంటే నేను సెట్ అయిన తర్వాత డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అర్థం చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో పొద్దున్నే నేను లేచి ఇవన్నీ మందిరం క్లీన్ చేసుకోవడము, దేవుడి దగ్గర దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకోవడము, గ్యాస్ దగ్గర మొత్తం అంతా ప్లాట్ఫామ్ ఇదంతా క్లీన్ చేసుకోవడం దగ్గరే చాలా టైం సరిపోయింది. అవంతా నేను ఏం షూట్ చేయలేదు. నార్మల్గా అయితే ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎక్కడ వీడియో షూట్ చేయలేదు. వంట కూడా ఓన్లీ ఈ సేమియా చేసే దగ్గర ఎక్కడో కొంచెం వీడియో షూట్ చేశాను. ఇంకా పులిహోర ఇవన్నీ చేసేటప్పుడు నేను ఎక్కడ వీడియో షూట్ చేయలేదు. ఈ కావ్య హనీ ఇంకా వీళ్ళు లేవలేదన్నమాట ఆ టైంకి నిద్ర. సో ఇంకా పులిహోర, ఇది లంచ్లోకి పప్పు, టొమాటో పప్పు, అలానే బంగాళదుంప ఫ్రై. కొంచెం బంగాళదుంపలు నేను కుక్కర్లో నార్మల్గా అయితే విడిగా బాయిల్ చేస్తాను, కుక్కర్లో పెట్టే వరకు ఒక విజిల్ ఎక్కువ వచ్చింది, అందుకే బంగాళదుంపలు ఎక్కువ ఉడికిపోయినాయి కొంచెం. అండ్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఉగాదికి? ఇంట్లో బొబ్బట్లు ఇలా చాలా చాలా స్పెషల్స్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు తెలంగాణలో ఒకలాగా చేసుకుంటారు స్పెషల్స్, ఆంధ్రాలో ఒకలా చేస్తారు కదా, అలా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటారు ఉగాదికి? అండ్ కొంతమంది నాన్ వెజ్ తింటారని కూడా విన్నాను నేను. అలా ఏమైనా మీకు ఉగాదికి ఇలా చేసుకుంటామంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకళ్ళది ఒకళ్ళు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తారు కదా, అది మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగా అనిపిస్తుంది.
అండ్ నేను వంట అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ముందే తలస్నానం చేసి రెడీ అయిపోయాను. కాకపోతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. యాక్చువల్గా అయితే ఉగాదికి నేను కొత్త శారీ తీసుకుంటాను, శారీ కట్టుకుంటాను. ఈ ప్రతి సంవత్సరం ఉగాదికి శ్రావణ శుక్రవారానికి శారీ తీసుకుంటా. ఇప్పుడు ఓపిక లేదనమాట శారీ కట్టుకునే అంత. కొత్త శారీ ఉంది కానీ ఓపిక లేదు, అందుకనే ఇంకా నేను డ్రెస్ వేసుకున్నాను. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ నేను మళ్ళీ మీకు వీడియో మధ్యలో చెప్తాను. సో ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను నేను. ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొంచెం స్పెషల్స్ చేసుకోవడము అండ్ నేను పూజ చేసుకునే దగ్గర కూడా బ్యాక్ డ్రాప్ వేసి డెకరేషన్ అలా చేసుకుని అలా చేసుకునేదాన్ని ఉగాది పండుగ పూజ. బట్ ఈ ఇయర్ అంత ఓపిక లేదు, నాకు అంత టైం లేదు అని చెప్పి ఇంకా మందిరంలోనే ఉన్న ఫొటోస్ అన్నిటినీ చక్కగా క్లీన్ చేసుకుని మందిరం అదంతా క్లీన్ చేసేసుకుని మందిరం పైన పూల దండలతోటి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ ఏంటంటే హనీ కోసం అని చెప్పి కొంత గోల్డ్ తీసుకున్నాను ఉగాదికి అని చెప్పి. సో నేను అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. ఉగాదికి తీసుకుంటే మంచిది అన్నట్టు తీసుకున్నా. సో ఏం గోల్డ్ తీసుకున్నాను ఏంటి అనేది యాక్చువల్గా లాస్ట్ టైం బ్రేస్లెట్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు ఏం తీసుకున్నారు, షేర్ చేయలేదు ఏంటి అని చెప్పి. సో నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఏం గోల్డ్ తీసుకున్నాను, హనీకి ఎంత అయింది ఏంటి అన్న డీటెయిల్స్ అవన్నీ కూడా. ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక చిన్న సెమీ హారం అన్నట్టు ఒక సింపుల్ చైన్ ఒకటి అండ్ బుట్టలు తీసుకున్నాను హనీకి. నాకు ఆడపిల్లలకి బుట్టలు అట్లా ఉంటాయి కదా, అవంటే కొంచెం ఇష్టం అనమాట. అందుకని హనీ కోసం అని చెప్పి బుట్టలు ఒక చిన్న చైన్ తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఉగాది పండుగ గురించి చాలా మందికి తెలుసు. ఉగాది మన తొలి పండుగ. ఉగాది పండుగ మనకి కొత్త సంవత్సరం అన్నమాట. సో ఎందుకు చేసుకుంటాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత, అలాగే పంచాంగానికి ఉన్న ప్రాముఖ్యత, అండ్ ఉగాది ఒక పండుగగా కాకుండా ఉగాది పచ్చడి తినడం వలన మనకి బాడీలో ఏం జరుగుతుంది, ఎందుకు అందులో వేసే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎందుకు అంత ప్రాధాన్యం అనేది కుక్కు ఎఫ్ఎంలో ఉగాది పండుగ అనే బుక్ ఒకటి ఉంది, అది వినండి ఖచ్చితంగా. అంటే ఉగాది పండుగ గురించి తెలియని వాళ్ళు, చిన్న పిల్లలకి అయితే కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా చక్కగా ఈ ఆడియో బుక్ వినిపించండి, వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది మన పండుగ విశిష్టత అండ్ గొప్పతనం. అండ్ కుక్కు ఎఫ్ఎంలో ప్రతి వారం ఒక కొత్త బుక్ యాడ్ అవుతుంది అండ్ నోటిఫికేషన్ ద్వారా మనకు సజెస్ట్ కూడా చేస్తుంది. సో ఎవ్రీడే ఈజ్ న్యూ లెర్నింగ్. అండ్ కుక్కు ఎఫ్ఎంలో ఫీచర్స్ అండ్ ఆడియో స్పీడ్ కూడా మనకి కావాల్సినట్టు 1 స్పీడ్, 2 స్పీడ్, 1.5 స్పీడ్లో వినొచ్చు.
అలానే కుక్కు ఎఫ్ఎం కి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ లేదా సజెషన్స్ ఇవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీకు ఏదైనా ఒక బుక్ మీకు ఆడియోలో వినాలి అని అనుకుంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. చాలా మంది కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ కుక్కు ఎఫ్ఎం లో సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ కాస్ట్. కుక్కు ఎఫ్ఎంలో ఉగాది పండుగ సేల్ నడుస్తుంది. అంటే స్పెషల్గా మన వ్యూవర్స్ కోసం అని చెప్పి ఉగాది 60 అనే కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ 22 నుంచి 26 మార్చ్ వరకు మీకు 39 రూపీస్కే 1 మంత్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సో ప్రతిరోజు కుక్కు ఎఫ్ఎం లో మీ మనసుకి నచ్చింది వినండి హాయిగా. ఈ డ్రెస్ డీటెయిల్స్ అడగచ్చు చాలా మంది. యాక్చువల్గా ఇది డ్రెస్, ఈ ఫ్రాక్ నేను స్టిచ్ చేయించాను. బర్త్డేకి నేను కొన్ని శారీస్ తీసుకున్నాను నర్సింగ్లో. ఆ వీడియో నేను షేర్ చేశాను మీతోటి, నేను బర్త్డేకి తీసుకున్న శారీస్ అని చెప్పి. ఇది శారీ చాలా లైట్ వెయిట్ ఆర్గాన్జా శారీ. సో నేను దీన్ని శారీ లాగా కట్టుకోకుండా ఫ్రాకే స్టిచ్ చేయిద్దాం అనుకున్నాను, అందుకని స్టిచ్ చేయించుకున్నా. చాలా బాగుంది. దీని మీదకి దుప్పట్టా సెట్ కాలేదు, నాకు ట్రై చేశాను కానీ ఏది సూట్ అవ్వట్లేదు. ఇలానే బాగుంది. అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఏ శారీ అయినా కూడా మనము ఫ్రాక్ గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ప్రతిసారి నేను ఉగాది పండుగకి ఖచ్చితంగా శారీ కట్టుకుంటాం అలవాటు. కాకపోతే ఈసారి హెల్త్ బాగోక కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఓపిక లేదు, అందుకనే ఇంకా లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. సో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ నేను ఎప్పుడు చేయించే దగ్గరే శ్రీ విద్య జల్లా తన దగ్గర చేయించాను. నా బ్లౌజెస్, ఇలాంటి ఫ్రాక్స్, హనీవి లంగా జాకెట్ ఇలాంటివి ఏమున్నా తన దగ్గరే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా మనకి అన్కంఫర్టబుల్ గా అనిపించకుండా నీట్ గా ఉంటుంది స్టిచ్చింగ్. సో ఇది ది స్టిచ్చింగ్ డీటెయిల్స్, తన కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు, నేను తన దగ్గర చేయించుకుంటాను విజయవాడలో. అందుకని విజయవాడలో ఉన్న వాళ్ళే కాదు, మీరు ఎక్కడున్నా కూడా తనకి మెజర్మెంట్స్ ఆన్లైన్ లో తీసుకుంటారు, తను చెప్తారు, గైడ్ చేస్తూ ఉంటారు. టేప్ ఉంటే తీసుకుని, నేను అలానే ఇచ్చేంతవరకు నేను అసలు ఎప్పుడు కలిసి నేను మెజర్మెంట్స్ అలా ఇవ్వలేదు, పర్ఫెక్ట్ గా వస్తుంది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.